ఎన్టీఆర్ రితిక్ రోషన్ కాంబినేషన్లో వస్తున్న మూవీ వార్ 2. ఈ మూవీ ఎప్పుడెప్పుడు రిలీజా అంటూ కూడా ఎంతో మంది అభిమానులు ఎదురు చూసిన సందర్భాలు అనేకంగా ఉన్నాయని చెప్పొచ్చు. అంతకంటే ముందుగా చూసుకుంటే ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎక్కడ అనే అనుమానాలు ఎంతో మంది అభిమానులు వచ్చినప్పటికీ కూడా ఇప్పుడు మాత్రం హైదరాబాద్ యూసుఫ్గూడ పోలీస్ గ్రౌండ్లో అయితే ఘనంగా ఈవెంట్కి సంబంధించిన ఏర్పాట్లు అన్నీ కూడా జరుగుతున్నాయని చెప్పొచ్చు. అయితే ఈరోజు 5 గంటల సమయం నుంచి 9 గంటల సమయం వరకు కూడా ఈవెంట్ జరగబోతుంది అంటూ కూడా అనౌన్స్ చేయడంతో ఇటువైపు 2 తెలుగు రాష్ట్రాల అభిమానులు కూడా ఎంతగానో ఆనందపడ్డారు అని చెప్పొచ్చు. ఎందుకంటే పాన్ ఇండియా రేంజ్లో రిలీజ్ అవుతున్న ఈ మూవీ వార్ 2 మూవీ కోసం ఎంతో మంది అభిమానులు ఎదురు చూస్తున్న ఎన్నో సందర్భాలు ఉన్నాయని చెప్పొచ్చు. అదేవిధంగా చూసుకుంటే ముఖ్యంగా ఇందులో ఉన్న కొన్ని సీన్స్ కావచ్చు, ఫైటింగ్స్ కావచ్చు, సాంగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ సాంగ్స్ కూడా ఎంతోమంది అంటే RRR మూవీలో ఏదైతే నాటు సాంగ్ ఉంటుందో అంతకు మంచి అందరూ అనాలి అనే సాంగ్ ఏదైతే ఉందో ఆ సాంగ్ కూడా అంతకు మించి ఉంటుందనే రూమర్స్ కూడా మనకి వినిపిస్తున్నాయి. ఈవెంట్కి సంబంధించి మనం చూస్తున్నాం పొద్దున్న నుంచి కూడా ఈవెంట్కి సంబంధించిన ఏర్పాట్లు అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఒకవైపు నుంచి చూసుకుంటే స్క్రీన్ ఏదైతే అంటే గత కొద్ది రోజుల నుంచి కూడా సాయంత్రం కురుస్తున్న వర్షానికి సంబంధించి కూడా ఏర్పాట్లు జాగ్రత్తగా చూస్తున్నారని చెప్పొచ్చు. ఏదైతే పైన రూఫ్ ఉందో ఇదంతా కూడా వాటర్ ప్రూఫ్ అనేది కూడా మనకి తెలుస్తుంది. ఎందుకంటే సాయంత్రం వేళలో కురుస్తున్న వర్షానికి ఇబ్బంది పడకుండా ఈవెంట్కి వచ్చిన ఎవరైతే విఐపీలు ఉంటారో వాళ్ళెవ్వరు కూడా ఇబ్బంది పడకుండా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. స్క్రీన్ కూడా మనం చూడొచ్చు. స్క్రీన్కి సంబంధించి కూడా లైటింగ్ అంతా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇటువైపు ఆడియన్స్కి వస్తే కనుక ముందు మొత్తం కూడా వివిఐపీలు, తర్వాత అభిమానులు ఆ చుట్టూ కూడా చూడొచ్చు. పోలీసుల భారీ బందోబస్తు కూడా అధికంగానే ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అంటే ఈవెంట్కి సంబంధించి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. పోలీసుల బందోబస్తు కూడా అధికంగానే ఉన్నట్టుగా తెలుస్తుందని చెప్పొచ్చు. అవి కూడా ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందు చూసుకుంటే కనుక ఏదైతే మూవీకి సంబంధించి చూసుకుంటే ఈ మూవీ పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవబోతుంది కాబట్టి అభిమానులందరూ కూడా ఎంతో వేలాది మంది ఇక్కడికి వచ్చే అవకాశం ఉంటుంది. అందులో అలాగే ఈ ఆగస్టు 14th ఈ మూవీ అనేది రిలీజ్ అవుతుంది అనేది కూడా మనకు తెలుస్తుంది. చూడొచ్చు మొత్తం కూడా ఏ విధంగా ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు అనేవి కూడా చూస్తున్నాం. ఒక్కసారి ఇక్కడ ఉన్న కొంతమందితో కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందు కూడా ఏ విధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి అనేది చూడొచ్చు. అక్కడ అంటే వచ్చే వాళ్ళు వెళ్ళే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఇన్ అవుట్ ఎవరికి ఇబ్బంది కలగకుండా వెహికల్స్ కూడా ఇబ్బంది కలగకుండా సపరేట్గా వెహికల్స్ అనేది ఒక సెక్షన్లో పెట్టడం జరిగింది ఒకవైపు నుంచి. అయితే పోలీసులు మాత్రం దీన్ని సీరియస్గా తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే గతంలో ఏవైతే ఈవెంట్స్లో కొన్ని పొరపాట్లు జరిగాయి అలాంటివి జరగకుండా భారీ బందోబస్తు నడుమ అయితే ఈవెంట్ జరగబోతుందనే తెలుస్తుంది. ముఖ్యంగా క్యారీ వ్యాన్స్ కూడా రితిక్ రోషన్కి సపరేట్గా అలాగే దర్శకుడికి సపరేట్గా ఎన్టీఆర్కి సపరేట్గా ఎవరైతే వివిఐపీలు వస్తున్నారో వాళ్ళకు కూడా క్యారీ వ్యాన్లు ఏర్పాటు చేయడం జరిగింది. అటువైపు చూడొచ్చు మనకి క్యారీ వ్యాన్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఈ ఈవెంట్కి రితిక్ రోషన్ అలాగే ఎన్టీఆర్ కూడా ముఖ్యంగా ఇక్కడికి విచ్చేస్తున్నారు కాబట్టి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ముఖ్యంగా ఫ్యాన్స్ దగ్గర నుంచి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఎందుకంటే ఎన్టీఆర్కి ఎంతమంది అభిమానులు ఉన్నారో అందరికీ తెలిసిందే. 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా ఆయనకి ఎంతోమంది అభిమానులు ఉన్నారు కాబట్టి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వాళ్ళకి ప్రత్యేకమైన ఏర్పాట్లు కూడా చేసినట్టుగా తెలుస్తుంది. వివిఐపీలకు సోఫాలు అవన్నీ కూడా ఏర్పాటు చేస్తున్న విజువల్స్ని కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్లో అయితే చూస్తున్నామని చెప్పొచ్చు. ఏదైనప్పటికీ మాత్రం ఈరోజు ఘనంగా ఏర్పాట్లు అనేవి జరుగుతున్నాయి. వర్షం కారణంగా ఈవెంట్ స్పాయిల్ అవ్వకుండా అన్ని ఏర్పాట్లు బందోబస్తుగా అయితే చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా స్క్రీన్ ఈ పైన చూడొచ్చు ఇదంతా కూడా వాటర్ ప్రూఫ్ అనేది మనకు కనిపిస్తుంది. ఎందుకంటే గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకి ఈవెంట్ మాత్రం స్పాయిల్ అవ్వకూడదు అనేది కూడా ఇక్కడ ముఖ్య కారణం అని తెలుస్తుంది. ఎందుకంటే వార్ 2 అనేది ఇంకా ఆగస్టు 14th రిలీజ్ అవ్వబోతుంది కాబట్టి కొన్ని రోజులే ఉంది. ఎంతోమంది అభిమానులు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్కి కోసం ఎంతగానో ఎదురు చూస్తున్న విజువల్స్ కూడా చూడొచ్చు. మనమైతే ఎక్కడ సోషల్ మీడియాలో కూడా ఈ వార్ 2కి సంబంధించి ఎక్కువగా యాక్టివ్గా లేకపోవడం వల్ల ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది భారీగా చేస్తున్నట్టుగా అయితే తెలుస్తుందని చెప్పొచ్చు. ఏదైనప్పటికీ ఏర్పాట్లు మాత్రం ఘనంగా చేస్తూ ఉన్నారు. వీటికి సంబంధించి కూడా పోలీసుల భారీ బందోబస్తు ఏ విధంగా ఉంది ఏంటి అలాగే ఏర్పాట్లకు సంబంధించి కూడా ఒకసారి కనుక్కునే ప్రయత్నం చేద్దాం. ఏదైనప్పటికీ ఈవెంట్ మాత్రం సక్సెస్ఫుల్గా జరగాలి అనేది అందరూ కోరుకుంటున్నాం అనేది కూడా చెప్పొచ్చు. అయితే వీటన్నిటికి సంబంధించి కూడా ఒకసారి కనుక్కునే ప్రయత్నం అయితే చేద్దాం. ఈవెంట్కి సంబంధించి మనం అన్ని ఏర్పాట్లను కూడా చూడడం జరిగింది. అయితే ముఖ్యంగా పోలీస్ భారీ బందోబస్తు కూడా అధికంగానే ఉన్నట్టుగా తెలుస్తుందని చెప్పొచ్చు. దాదాపుగా 500
మందికి పైగా అయితే పోలీస్ భారీ బందోబస్తును అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఇతర రాష్ట్రాల నుంచి కూడా అభిమానులు వస్తున్నారు. అదేవిధంగా ఎన్టీఆర్ అలాగే హృతిక్ రోషన్ ఇలా అనేక మంది సినిమాకు సంబంధించిన విఐపీలు కూడా వస్తున్నారు కాబట్టి భారీ బందోబస్తును అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఎంట్రీ దగ్గర కూడా కొంతమంది ఇక్కడ మనం చూడొచ్చు, కొంతమంది పోలీసులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఎక్కడైతే పార్కింగ్ దగ్గర కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా భారీ బందోబస్తును అయితే ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద ఈవెంట్కి సంబంధించి 500 మంది పోలీసులు మాత్రం భారీ బందోబస్తు ఉండటం జరిగింది. ముఖ్యంగా షీ టీమ్కి సంబంధించి కూడా మఫ్టీలో పోలీసులు ఉన్నట్టుగా అయితే పోలీసులు చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే మహిళలు కూడా ఈ ఈవెంట్లో పాల్గొనే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈవెంట్కి సంబంధించి మాత్రం అన్ని జాగ్రత్తలు కూడా పోలీసులు అయితే అక్కడ ఉండి దగ్గరుండి చూసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఎక్కడ ఎవరు ఉండాలి అంటే కానిస్టేబుల్కి సంబంధించి, ట్రాఫిక్ పోలీసులకు సంబంధించి ఎవరు ఎక్కడ ఉండాలి అనేది కూడా మొత్తం కూడా అక్కడ పోలీసులు అందరూ కూడా బౌన్సర్లు కూడా ఉంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఈవెంట్లో చూడొచ్చు, మనం అనేక ఈవెంట్లో చూడడం జరిగింది. ఎటువంటి ఘటనలు చోటు చేసుకోకుండా ముఖ్యంగా మహిళలకు సంబంధించి అంటే చాలా వరకు కూడా అనేక సందర్భాల్లో మహిళలు ఇబ్బంది పడ్డ పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి అలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా భారీ బందోబస్తును అయితే ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పొచ్చు. అదేవిధంగా ఎంట్రీ దగ్గర ఎక్కడైతే ఎంట్రీ గేట్ ఉందో అక్కడి నుంచి కూడా ముఖ్యంగా ట్రాఫిక్కి సంబంధించి కూడా ఏదైనా వాహనాలు వచ్చినా కూడా వాటిని ఇమీడియట్గా డైవర్ట్ చేసే విధంగా కూడా భారీ ఏర్పాట్లు చేసినట్టుగానే తెలుస్తుందని చెప్పొచ్చు. చూస్తున్నాం మొత్తం కూడా ఏ విధంగా అంటే ఎవరైనా వచ్చినా కూడా ఎవరు ఏంటి అనేది కూడా కనుక్కుంటున్న పరిస్థితి అని చెప్పొచ్చు. 500 మందికి పైగా భారీ బందోబస్తుని ఏర్పాటు చేశారు. అనుమానాస్పదంగా ఎవరైనా కనిపించినా, ఎందుకంటే 2 తెలుగు రాష్ట్రాల నుంచి కూడా అభిమానులు వస్తున్నారు కాబట్టి ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చూసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా అంబులెన్స్ని కూడా దగ్గరలోనే ఉంచారు. ఎందుకంటే ఏదైనా ప్రమాదవశాత్తు ఏమైనా జరిగినా లేకపోతే ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా అంబులెన్స్లను కూడా నియర్ బై పెట్టినట్టుగా తెలుస్తుంది. అభిమానులు మాత్రం ఇప్పటికే ఇక్కడికి చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. 5 గంటలకి ఈవెంట్ అయినప్పటికీ కూడా ఇంకా ఏర్పాట్లు కూడా జరుగుతూనే ఉన్నాయి. అభిమానులు కూడా ఇక్కడికి ఈవెంట్ కోసం వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనప్పటికీ కూడా పోలీసుల సమావేశంలోనే ఇవన్నీ ఏర్పాట్లు కూడా జరుగుతున్నట్టుగా తెలుస్తున్నాయని చెప్పొచ్చు. ఏదైనప్పటికీ ఘనంగా మాత్రం వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే జరుగుతుంది. ఈ ఈవెంట్ కోసం 2 తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా అభిమానులు వేల సంఖ్యలో ఇక్కడికి వస్తున్నారనేది తెలుస్తుంది. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి బిగ్ టీవీ. కెమెరామ్యాన్ గౌరవ్తో రిపోర్టర్ దేవిక, హైదరాబాద్.